Yes, actually. Okay, Yeah. super. సో అండ్ ఈ ఇయర్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఏమైనా అప్డేట్ మేబీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ముందు మిస్టర్ బచ్చన్ అప్డేట్లని తట్టుకొని ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్లకి వెళ్దాం. యా యా ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు మహేందర్ అండి. చెప్పండి సార్. సార్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, సోషల్ మీడియా ఉంది కదా సార్. సో ఇప్పుడు జనరేషన్ అంతా ఇందులో ఉన్నారు. సో మీరేం చేశారంటే ఓల్డ్ జనరేషన్ ప్రేమను చూపించారు. సో దానికి థ్యాంక్ యూ సార్. అలాగే ల్యాండ్ ఫోన్, గ్రామ్ ఫోన్ రికార్డర్స్ ఉన్నాయి కదా, వాటి విషయంలో మీరు క్లుప్తంగా బాగా క్లియర్గా వెళ్ళేసి దాని గురించి మీరు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటి వెనకాల జరిగినటువంటి స్టోరీ ఏమైనా చెప్పగలరు? ఇది ఒక 80s 90sలో జరిగిన కథ అని ఎప్పుడైతే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అని చెప్పిందో నాకు ఫస్ట్ ఫోకస్ దీని మీదకి వెళ్ళింది. ఆ టైంలో ఒక అమ్మాయి అబ్బాయి కలుసుకోవాలంటే ఉండే ఒక డిఫికల్టీసు, ఆ టైంలో ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలంటే ఉండేది. ఇప్పుడు ఏముంది, గర్ల్ ఫ్రెండ్ గుర్తురాగానే హాయ్ అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తారు, వీళ్ళని చూడాలంటే వీడియో కాల్ చేసుకుంటారు. బట్ ఆ రోజుల్లో అమ్మాయి చూడడమే చాలా కష్టం, ఇబ్బందిగా ఉండేది, చాలా కష్టంగా ఉండేది. సొసైటికల్ నార్మ్స్ అలా ఉండేవి. సో అది చూపిద్దామని కొంతమంది అడిగారు, ఏంటి ఆ టైంలో జనరేషన్ తీస్తే ఇప్పటి జనరేషన్ కరెక్ట్ అవుతారా లేదా అని. సో నాకు మహానటి విపరీతంగా నచ్చింది. మహానటి ఈ జనరేషన్ సినిమా కాదు కదా. సో ఎక్కడో పవర్ఫుల్గా కమ్యూనికేట్ అయిన సీన్స్ అన్నీ మీకు బాగా గుర్తున్నాయి. కొన్ని హిందీ సాంగ్స్ అవి ఉండేసరికి కొంతమంది 80s 90s సాంగ్స్ కొంతమంది యూత్ కనెక్ట్ అవ్వలేదు. సో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని కూడా ఎందుకన్నానంటే, ఐ హ్యావ్ రెడ్ ఆల్ ద రివ్యూస్, మొత్తం అన్ని రివ్యూస్ చదివా నేను.